भाई इधर ही रख लो। हरे राम 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 నీళ్ళు తాగండి. ఇంకేం భయం లేదు. ఓడియన్ మాణిక్యం చేపలు కావాలా? ఏం చేపలు తెచ్చావురా? బొమ్మిడాలు కొరమేను మట్టగిడసా అన్ని ఉన్నాయి, ఇమ్మంటావా? ఇవాళ వద్దులే. గుడ్ మార్నింగ్ బాబాయ్. గుడ్ మార్నింగ్. మంచివేనా అని అడుగుతున్నా. మంచివా చెడ్డవా నన్ను అడిగితే సమాధానం చెప్పలేదురా. నోడి చూస్తావా? వచ్చాడండి పాలవాడు. ఇదిగో నీ పాలల్లో ఒక సౌలభ్యం ఉందిరా. కొంచెం వేడి చేసి అందులో చక్కెర టీ పొడి కలిపితే చాలు. నువ్వు ఎలాగూ నీళ్లు పోస్తున్నావుగా. పొద్దున్నే ఇట్ట మాట్లాడడం న్యాయమా? పోనీ ఓ పని చెయ్యి, పాలు నీళ్లు వేరువేరుగా తెచ్చేయి, నేను మిక్స్ చేసుకుంటాను. రాజేష్ రా వాడి క్యాండిడేట్ ని కాలేజీకి పంపించకుండా ఎప్పుడు వచ్చాడు రా? తీసుకో.
దామోదరా ఏమిటి కొత్త అలవాటు? ఎన్నాళ్ళు లేని బయటకు వచ్చి టీ ఇస్తున్నావు? ఎవరది? సరిగ్గా కనపడలేదు. సర్లే, అయితే ఎన్నాళ్ళు నువ్వు కళ్ళు కనపడకుండానే ఊళ్ళో వాళ్ళ జాతకాలు చూసావన్న మాట. వాడు మన మాణిక్యం. ఒడియన్ మాణిక్యమా? మన ఊరొదులు వెళ్లిన ఒడియన్ గోడ కొట్టిన బంతిలా తిరిగి వచ్చాడు. చిన్నప్పుడు మీరా పేరు వినుంటారు, కళ్ళారా చూసుండరు. ఇదిగో ఒడియన్కి నిలువెత్తు నిదర్శనం. దామోదరా ఏంటి మాత్రం ఇస్తే సరిపోదు, వేడిగా 7-8 దోశలు వేసి నైవేద్యం కూడా పెట్టు. భయపెట్టడానికి ఒంటో శక్తి కావాలి కదా. సీనిలా దాపరించాడు. అలా గాలి తీసి పారేస్తే ఎలాగండి? ఒకానొకప్పుడు ఊళ్ళో వాళ్ళందరినీ గజగజ వణికించిన మనిషి వనవాసం పూర్తి చేసుకుని సొంత గ్రామానికి వస్తే స్వాగతం పలికి రెడ్ కార్పెట్ పరవాల్సిన మనిషిని శనిగాడు అని తిట్టడం భావ్యం కాదండి. శ్రీకృష్ణ, ఆయనతో ఊరికి ఆటలాడకరా. రాత్రికి 2 రౌండ్లు వేసి ఒంటరికి వెళ్ళాలా, అది మర్చిపోకు. చిన్ని కృష్ణ, నువ్వు అలా మాట్లాడితే అతగాడి కోపం వస్తుంది. దామోదరం అడ్డమైన బూతులు తిట్టినా కాంటించి మొహాన ఉమ్మేసినా వాడేమీ పట్టించుకోడు. ఎంతైనా క్లాస్మేట్ కదా. చిన్నప్పటి నుంచి ఒకే కంచం ఒకే మంచం. శాస్త్రి, నువ్వు వాడితో కలిసిపోయావా? పాపం దేశం అంతా తిరిగొచ్చాడయ్యా. సొంత ఊళ్ళోనైనా ప్రశాంతంగా ఉండనివ్వండి. ప్రశాంతత? ఈ ఊళ్ళో వాళ్ళకి అసలు ప్రశాంతత లేకుండా చేసింది వీడే కదా. ఒక్క తన్ను తంతే దెబ్బకి దారిలోకి వస్తాడు. కాకపోతే నాకే అసహ్యం. అంకుల్, మీరు మన దామోదరం బాబాయ్ని అడిగి వేడి వేడి నీళ్ళు తీసుకొచ్చి వాడి మీద పోయండి. అప్పుడైనా మొహం చూపిస్తాడేమో చూద్దాం. ఆ నీళ్లతో 4 టీలు పెట్టొచ్చురా. నీకు వేడి నీళ్ళ మీద అంత మోహం ఉంటే వారానికి 2 సార్లు ఖచ్చితంగా ఏదో పన్నున్నట్టు దాని ఇంటికి వెళ్తావే. ఎవరది? ఆ సరోజిని. తిన్నగా దాని కొంపకెళ్ళు. ఎప్పుడు వేడి నీళ్లు మరుగుతూ ఉంటాయి. వీడేరా ఇప్పుడు ఇక్కడ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. మీ మావయ్యకి పాత ఫ్రెండ్ అట. ఫ్రెండా? అవునరా, వీడే ఆ ఒడియన్. ఒడియన్ మాణిక్యం. పేరు విన్నాను, కానీ ఈయన గారిని చూస్తాననుకోలేదు. ఇప్పుడు చూసేశాను కనుక ఏదో ఒకటి చేయకుండా ఊరికే వదిలిపెడితే ఎలా? చింత చచ్చినా పులుపు చావలేదు. ఇంతమంది ఇన్ని మాటలు అంటున్నా టీవీగా ఎంత అహంకారంగా కూర్చున్నాడో. ఈ పొగరుబోతు అహంకారాన్ని అంచడానికి ఏదైనా దారుందా అబ్బాయి? ఎందుకు లేదంకుల్? రాజారావు గారి దివాణానికి వంశాంకురమైన మీ మనసులో మెదులుతున్న ఆ దారేమిటో. చెప్పరా రాజేష్, నీకే సూపర్ ఐడియాలు వస్తా ఉంటాయి. నువ్వే చెప్పు. నువ్వు ఉండరా అని చెప్పని. కూరలు పీకేసిన ఈ ఒడియన్ని మనలో ఎవరైనా ఎంచుకుని భయపెట్టమను చాలు. దానికి ఇష్టం లేదంటే వచ్చిన దాన్ని చూసుకుని వెళ్ళమని చెప్పండి. అలాగని ఊరికి పంపించేయకూడదు. గుండు కొట్టి సున్న బొట్లు పెట్టి గాడిదెక్కించి అదితో పాట పాడతారే. మన కోతి బావకి పెళ్ళంట, కొండ కోన పిందంట. చూడు రాజేష్, ఎందుకు అనవసరంగా ఈ పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం? ఉడుకు రక్తంతో ఉన్న ఇంతమంది యువకులు కలిసి పాపం వాడి మీద ప్రతాపం చూపించడం న్యాయమేనా? ఇక మాకు వయసు అయిపోయిందిరా, వదిలేసేయండి. ఇదిగో సెంటిమెంట్లు వద్దు బాబాయ్. మా కెప్టెన్ చెప్తే అది జరిగి తీరాల్సిందే. మాలో ఎవరినైనా భయపెట్టమని చూద్దాం. ఎంత రాత్రి అయినా ఎక్కడికైనా ఒంటరిగా వస్తాం. కొంచెమైనా భయపెట్టడానికి ప్రయత్నించమను. చూడాలనుంది ద లాస్ట్ ఒడియన్ యాక్ట్. అయితే వదిలేటట్లేరు అంతేనా? నాదో సందేహం రా అబ్బాయి. పందెం అంటూ పెట్టుకున్నాక ఇటు అటు తెలుసుకోవాలిగా. అయ్యా ఒకవేళ వాడు గనక గెలిచాడే అనుకో, అప్పుడు ఒప్పుకుంటాం వీడే ఈ ఊరి సూపర్ హీరో అని. మా సొంత ఖర్చుతో ఊరి సెంటర్ లో వీడికి ఒక శిలా విగ్రహం పెడతాం. బాగుందయ్యా, తృప్తిగా ఉంది. అంత అవసరం అంటావా? కావాలంకులు. పందెం ఉన్నప్పుడే సరైన ఊపు ఉంటుంది. మా యూత్ తో పెట్టుకుంటే జంక్షన్ జామ్ అయిపోద్ది. ఏంటి విన్నావా? కాస్తైనా భయపెట్టాలి. భయపెట్టే వ్యక్తిని ఎంచుకోవాలి. అది ఎప్పుడో కూడా నువ్వే చెప్పాలి. పందానికి ఒప్పుకుంటున్నావా? ఏంటో నోరు తెరిచి చెప్పాలి. ఒప్పుకుంటున్నా.
వాడు ఇలాంటి విషయాలు ఎప్పుడు రహస్యంగా దాచాలన్నదే శాస్త్రం. అది తల్లైనా తండ్రైనా భార్య అయినా సరే ఏం చేయను, నా నోటితోనే చెప్పించారు. ఒడియన్ కథ, చీకటి సామ్రాజ్యపు రారాజు కథ. శత్రువులను భయపెట్టి, అంటే మృగాల రూపంలో వేషం మార్చి భయపెట్టేవారు ఒడియన్లు. భయపెట్టేందుకే పుట్టిన వంశానికి చెందినవారు వాళ్ళు. ఓ నల్లటి కంబళి, ఏకాంతత, చీకటి, నిషిద్ధమైన గురి, ఇవే వాళ్ళ ఆయుధాలు. విద్యుత్తి, జనసంచారము లేని ఆ కాలపు రాత్రులలో ఏకాంత భీకరమైన బట్టబయలు ప్రదేశాలలో శత్రువు రాక కోసం ఎదురు చూస్తూ వారు ఆ నల్లటి కంబళి కప్పుకుని పొంచి ఉంటారు. భయానికి గురి కాబోయే వ్యక్తి ఒంటరిగా వస్తున్నారని నిర్ధారించుకున్నాకే కంబళి కప్పుకుని ఒడియన్లు 4 కాళ్ల మీద వచ్చి ఎదుట వ్యక్తుల మీద ఉరుకుతారు. ఎదురుగా హఠాత్తుగా వచ్చిన ఆ మృగాన్ని చూసి బాటసారులు బెంబేలెత్తిపోతారు. ఒడియన్లను చూసి దాదాపు ఆ గ్రామంలో ఉన్న వాళ్ళందరూ భయపడేవాళ్లు. ఆ కాలం గడిచిపోయింది. విద్యుత్తి, జనసంచారము పెరిగాక ఒడియన్లు తమంతట తాముగా నిష్క్రమించడం మొదలుపెట్టారు. ఆ సంతతికి చెందిన వాళ్లకు వాళ్ల తాత ముత్తాతల చర్యలు చేదు జ్ఞాపకాలుగానే మిగిలిపోయాయి. వాళ్లు చాలా మంది ఊరు విడిచి వెళ్లిపోయారు. ఈ చిత్రం ఆద్యాంతం కేరళలోని తేంగురిషి అనే పాలక్కాడు గ్రామంలోని ఒక ప్రదేశానికి చెందినది. ఎన్నో ఆలోచనలు, ప్రశ్నలతో మనసు వికలమైపోయి తేంగురిషి నుంచి అర్ధరాత్రి ఆ ఊరు వదిలి వెళ్లిపోయాడు ఓ ఒడియన్. 15 సంవత్సరాలు ఎన్నో ఊళ్ళు తిరిగి, అలసి, సొలసి, విసిగి మళ్లీ అదే ఊరికి అలాగే అర్ధరాత్రి తిరిగొచ్చినతడి కథే ఇది. ఈ ప్రపంచంలోని అత్యంత తెలివైన కడసారి ఒడియన్ కథ ఇది. రంగం సిద్ధమైంది. ఇక వీక్షిద్దామా ఈ ఒడియన్ కేళిని? రే రాజేష్, ఎందుకురా ఇలా డల్గా ఉన్నావు? ఇంకో 2 రోజులు రా, అప్పుడు ఉంటుంది చూడు పండగ. ఆ ఒడియన్ ఖచ్చితంగా నీ దగ్గర ఓడిపోవాల్సిందే. ఉందిలే. దామోదరా, నీ స్నేహితుడి జాతకంలో శని నీచంలో ఉంది. ఖచ్చితంగా వాడిని వల్లకాడికే పంపుతుంది. ఇదిగో శాస్త్రి, మాణిక్యం జాతకాన్ని బ్రహ్మ పక్కనే కూర్చొని రాయించినట్టు మాట్లాడుతున్నావు. అవును, అంత నవ్వాల్సిన అవసరం లేదు. వాడి పరోక్షం ఇలా తప్పుగా మాట్లాడకూడదు, అర్థమైందా? అయ్యయ్యో దామోదరం బాబాయ్, ఏంటి నీకు భయమా? మా అనికే ఈ ఊర్లో అంత గొప్ప మనగాడా? ఒరే మనోజ్, మాణిక్యం ఈ ఊళ్ళో ఎంత పెద్ద మనగాడో తెలుసుకోవాలి అంటే మీ ఇంటికి వెళ్తే మీ నాన్న నీ కథంతా చెప్తాడు. మీ నాన్న మంచాన్న పడ్డది వాడి వల్లే. అంతకంటే ముందే నిన్ను కన్నాడు గనక సరిపోయింది. ఊతి మీద మీసం మొలిచేసరికి పెద్ద పోటుగాడు అనుకుంటా. దామోదరం బాబాయ్, మీరు చెప్పండి, వాసు అంకుల్ని మాణిక్యం ఏం చేశాడు?
రాజేష్ ఆయన ఏదో అంటుంటా, నువ్వు రారా. ఆ రోజు ఆ సంఘటన జరగకుండా ఉంటే బాగుండేదని నాకు ఈనాటికి అనిపిస్తుంది. అది ఇప్పుడు అనిపించి ఏం లాభం లేండి. ఆ రాత్రి పెద్దకాలం వంతెన దగ్గర నా స్నేహితులతో మకాం వేశాను. కమ్యూనిజం కార్యకలాపాల్లో ముమ్మరంగా పాల్గొనేవాణ్ణి. ఆ సమయంలోనే మందు కొట్టి తూలుతూ పాడుతూ మాణిక్యం మాకు ఎదురుపడ్డాడు. నేను చెప్పలే, వాడే ఆ ఒడియన్. ఈ ఊరుకు వాడో శాపం, ఇంకా జనం మీద మూఢనమ్మకాలు రుద్దుతున్న విషబీజం. అది ఉడుకు రక్తం ఉరకలేస్తున్న వయసు. పైగా కమ్యూనిజం నరనరాల్లో జీర్ణించుకుపోయింది. మా ఊళ్ళోనూ పార్టీని నేను బలపరచాలనుకున్నాను. ఆగరా దొన్నపోతూ. ఏంటి వాసన్న, ఎందుకంత కోపం? నేను కమ్యూనిస్ట్ గా మారలేదనా? మారుతా. కళ్ళు తాగేప్పుడల్లా నేను కమ్యూనిస్ట్నే. కాకపోతే ఇలా దారిలో నుంచి వచ్చేవాళ్ళని పోయేవాళ్ళని అడ్డమైన తిట్లు నోటికొచ్చినట్టు తిట్టడం నీకు మంచి పద్ధతి కాదు. అడ్డు తప్పుకో వాసన్న, చాలా పనులున్నాయి. త్వరగా ఇంటికి వెళ్ళాలి. త్వరగా ఇంటికి వెళ్ళి ఏం చేస్తావురా? రూపం మారుతావా? అలాంటిదేం లేదు. త్వరగా ఇంటికి వెళ్ళి ఈ సీసా ఖాళీ చేయాలి. నీకు పుణ్యం ఉంటుంది. అడ్డు తప్పుకో అన్నా. తప్పుకోకపోతే తప్పుకోపోతేనా? నోరు మోసుకుని అలా చుట్టూ తిరిగిపోతా. రేయ్, నాకు తెలుసురా నీ మోసాలు. ఇంకా నీ పప్పులో ఈ ఊళ్ళో ఉడకనివ్వని చెప్తున్నాను. వాసన్న, మోసం కాదు, ఇది ఒక కళ. తరతరాలుగా ఎన్నో ఏళ్ల నుంచి నా తాత ముత్తాతలందరూ ఈ పనే చేస్తున్నారు. దారిని పోయేవాడి మీద అభాండాలు మోపకు. నీతో తీరిగ్గా నించుని కమ్యూనిజం మాట్లాడే ఓపిక లేదు, వదిలే. మర్యాదగా చెప్తే నువ్వు మాట వినవు కదా, వదలండి. నువ్వు నన్ను ఎందుకు కొట్టావో నాకు తెలియదు, కానీ అది ఎందుకైనప్పటికీ కూడా మాణిక్యాన్ని కొట్టాక తిరిగి కొట్టకుండా ఉంటే నీ చుట్టూ ఉన్న వాళ్ళకి లోకువైపోతా. కమ్యూనిజం అంటే సమానత్వం కదా. అందుకని అబ్బే ఏం లేదు, చీకటైంది కదా, మీరు జాగ్రత్తగా ఉండడం మంచిది. నా స్నేహితులందరూ కూడా భయపడ్డారు. వాళ్ళక్కడి నుంచి వెళ్ళిపోయాక నేను ఇంకాసేపు అక్కడే ఉన్నాను. ఆ తర్వాత ఇంటికి బయలుదేరాను.
దూసుకొచ్చి తెల్లవారేదాకా బంధించాడు. అప్పుడు ఒక మాట అన్నాడు. అరిచికి పెట్టినా నా కాళ్ళ మీద పడి ప్రతిమలాడిన లాభం లేదు. అనవసరంగా మాణిక్యం మీద చేయి చేసుకుని నువ్వు తప్పు చేశావు. మళ్ళీ నువ్వు జీవితంలో తలెత్తుకోలేకుండా చేస్తావు. వాడు చెప్పి వెళ్ళిపోయాడు. మళ్ళీ ఇప్పటిదాకా నేను తలెత్తలేకపోయాను. చదువుకునేటప్పుడు చదువుకోవాలి. అలా కాకుండా పని పాట లేకుండా ఊరంతా బలాదూరు తిరుగుతూ లేనిపోని సమస్యలు నాకు తెచ్చిపెట్టకు. రే నిన్నే. ఏంటమ్మా? ఒడియనంటే అసలు ఎవరనుకుంటున్నావు? అతని వల్ల అన్నయ్య పడ్డ కష్టాలు నాకు తెలుసు. తినకుండా ఊరికి ఏంట్రా పని? ఈ పాటికి ప్రపోజ్ చేసి ఉంటుంది. ఈ వారం మీ నాన్న ఫోన్ చేసినప్పుడు నీ సంగతి మొత్తం చెప్పేస్తాను. రాను నువ్వు అచ్చ మీ మేనమావలాగే తయారవుతున్నావు. రేపా ఒడియన్ వల్ల వీడి చిక్కుల్లో పడకూడదు కదన్నయ్యా. నువ్వు అనవసరంగా భయపడకో. చిక్కుల్లో పడపోయేది వాడే. లెక్కలు తేలేంత వరకు నేను ఇక్కడి నుంచి వాటిని వెళ్ళనివ్వను. రవి కేసుని రీఓపెన్ చేయడానికి ముందు ఎస్ఐ నాతో ఒక మాట చెప్పమన్నాను. నువ్వు తినడం అయితే నాతో రారా. అపవిత్ర పవిత్రవా సర్వావస్థాం గతో పివ పుండ్రీకాక్షం సహవాహాభ్యంతర స్వాహ నారాయణాయ స్వాహ మావయ్య, పాపం ప్రభా ఆంటీ మీనా ఆంటీ హస్బెండ్ని చంపింది ఒడీనేనా? నువ్వు వచ్చింది తద్దినానిక చచ్చిన జాతకాలు తప్పడానిక? నాకు భయం ఇస్తుంది మావయ్య. ఒడీన్ చేతుల్లో నేను చేస్తాను. నువ్వు నా మేనల్లుడువేనా? అసలు మగాడంటే ధైర్యం ఉండాలి. అది నీకు బొత్తిగా లేదు. ఒకసారి కళ్ళు మూసుకో. ఎందుకు? కళ్ళు మూసుకో. నన్ను భయపెట్టేదానికా? కళ్ళు మూయి చెప్తా. తామర పువ్వు ఇవ్వడానికి ముట్టుకున్నాడు. తామర పువ్వు నీకెన్నిసార్లు అర్థం కాదా? ఇప్పుడు నువ్వు కరెక్ట్ గా నల్లమంగళానివిరా.
నువ్వు ఒక పొట్టేల్ని చూసి ఇంతలా భయపడ్డావు. ఇప్పుడు అసలైన త్రాచుపామును చూస్తావా? ప్రభా, ప్రకాష్ చనిపోయి ఎన్నేళ్ళయింది? ఆయన చావలేదు, చంపేశారు. ఎవరు చంపారో కూడా చెప్పనా? నేను చెప్పగలను, కాకపోతే చెప్పే స్థలం ఇది కాదు. అది ఇప్పుడు ఎందుకు ఇలా మాట్లాడింది? చెప్పింది ఎవరో చెప్పరా అని ఎందుకనింది? మాణిక్యాన్ని చూసినందువల్ల ఇటుంది. ఏం మాట్లాడుతున్నావు మావయ్య? నాకేం అర్థం కావట్లేదు. నేను నీతో ఏమైనా చెప్పానా? నోరు మూసుకుని నడవరా. పెద్దనాన్నకి పిండం పెట్టేటప్పుడు నాకెందుకో నాన్న గుర్తొచ్చారు పెద్దమ్మ. పెద్దనాన్ని చూడలేకపోయాను సరే, కనీసం నాన్నను కూడా చూడలేదే. దిగులు పడకురా నాన్న. మీ అమ్మ కూడా మీ నాన్నని, నన్ను, అంతెందుకు నిన్ను కూడా చూడలేదు. ఒక్కోసారి భగవంతుడు కొందరి తలరాతల్ని ఎందుకలా రాస్తాడో తెలీదు. జరిగిందంతా మన మంచికే అని సర్దుకుపోవాలి. చిన్నప్పుడే మా అమ్మ చనిపోయినందువల్ల తనకి నేను అమ్మనయ్యాను. ఇప్పుడు నీకు కూడా అమ్మనైనట్టు. చూపలేదన్న బాధని పోగొట్టి ఈ ప్రపంచాన్ని నా కళ్ళతో చూసేలా చేశాను. నేను మాత్రమే కాదు, మాణిక్యం కూడా నాతో పాటు ఆ బాధ్యతను పంచుకున్నాడు. ఏంటి మీనాక్షి, చేపల్ని చూస్తూ కూర్చున్నావా? చేపల్ని నేను చూడలేదు, అవే నన్ను చూస్తున్నాయి. చేపలు ఎక్కడున్నాయో చూడలేని కళ్ళున్న పిల్లకి భలే పేరు పెట్టారు, మీనాక్షి అని. ఎంత సంతోషమైనా ఎక్కడో ఒక చోట ఆగక తప్పదు. మరైతే మా నాన్నని పెదనాన్నని ఎందుకని మాణిక్యం చంపాడు? మనం నిజం తెలుసుకోకుండా ఒకరి మీద నింద మోపకూడదు. మాణిక్యం ఎలాంటి వాడో అందరికన్నా నాకే బాగా తెలుసు. అప్పుడు ఈ ఊరులందరూ చెప్తున్నట్టు మా నాన్నని పెదనాన్నని కొమ్ములతోటి గిట్టెలతోటి చంపిందెవరు? మాస్టర్ గారు అబ్బాయిని చంపింది ఒడినట్టున్నారే, అది నిజమా? అందరూ అలాగే అనుకుంటున్నారు, కానీ మాస్టర్ మాత్రం నమ్మడం లేదు. చిన్న కృష్ణ, వెళ్ళాలంటావా? ఇంత దూరం వచ్చాం కదా, వెళ్ళి అడిగి తెలుసుకుందాం. సార్, ఈ ఊళ్ళో ఎప్పుడో జరిగిన కథ గురించి మీరు తెలుసుకోవలసిన అవసరం లేదని నా అభిప్రాయం. నీ మేనమామ రాజారావు ఓసారి మాణిక్యాన్ని ఎదిరించాడు. ఏమైంది? 6 మాసాలు మంచాన పడి లేవలేకపోయాడు. మాణిక్యాన్ని ఎదిరించడానికి ధైర్యం ఉండాలి, కానీ ఈ కాలం పిల్లలకి అది లేదు. నన్ను ముసలి మాణిక్యం ఏం చేస్తారని మీరు ఇలా భయపడుతున్నారు? ఒక్కోసారి విధి మనతో సహకరిస్తుంది, ఒక్కోసారి మనల్ని చూసి నవ్వి లేనిపోని సమస్యలు తెచ్చిపెడుతుంది. అందుకే భయపడుతున్నా. అది సరేగాని నీకు మాణిక్యం గురించి అసలు ఏం తెలుసు? తెలుసుకోవడానికి పెద్ద ఏముంది మాస్టర్. వృత్తిరీత్యా వాడొక ఒడియన్. కుదిరినంత కాలం ఈ ఊళ్ళో వాళ్ళందరినీ భయపెట్టాడు. ఇక కుదరదని తెలిసాక ఊరు వదిలి వెళ్ళిపోయాడు. ఇప్పుడు చచ్చే వయసు వచ్చాక తిరిగి వచ్చాడు. అలా తీసి పారేయకండ్రా. ఈ ఊర్నే ఒకప్పుడు అంతెందుకు పొరుగు రాష్ట్రాల్లో ఎన్నో ఊళ్లను భయపెట్టి గజగజ వణికించిన వాడు ఆ ఒడియన్. అంతేకాదు, వాడి గురించి సరిగ్గా తెలుసుకోకుండా వాడిని తక్కువ అంచనా వేయకూడదు. నేను చెప్పేది వినండి. తల్లకిందులుగా నిల్చున్న ఆ ఒడియన్ మాణిక్యాన్ని మీరు ఏమీ చేయలేరు. ఒడియన్లు చీకటి సామ్రాజ్యానికి రారాజులురా వాళ్ళు. వాళ్లకున్న అపార శక్తులకి ఏ రూపానికైనా మారిపోగలరని నా చిన్నప్పుడు విన్నాను. మా బామ్మ తరచు చెప్పేది, చీకట్లో బయటకు వెళ్ళొద్దు, ఒడియన్లు పొంచి ఉండి దాడి చేసి భయపెడతారనేది. వాళ్ళు ఒకరి మీద కక్ష గడితే వాళ్ళని భయపెట్టడమే కాదు, చావు అంచుల వరకు తీసుకెళ్తారు. వాళ్ళకి శక్తులు సిద్ధించడానికి
గర్భంలో ఉన్న పిండం యొక్క రక్తాన్ని చెవులకు రాసుకొని తపస్సు చేస్తారట. నిజం ఇదే. కొందరు చీకట్లో ఒడియన్ ఉంటాడంటారు. నేను చీకటే ఒడియన్ అంటాను. ఆ కాలంలో కూడా ఇదంతా నమ్మని వారు దీన్ని భ్రమ, మాయ అనేవారు. నమ్మేలా చేసేవాడు ఒడియన్. నమ్మాల్సింది మన మనసు. నాకు నమ్మకం ఉంది, మాణిక్యం వాళ్ళ తాతయ్య కన్నా ఎన్నో రెట్లు శక్తివంతుడు, అసాధ్యుడు. మాణిక్యం తాతయ్య? పెద్ద మాణిక్యం. వాళ్ళ తాతయ్య పేరునే వీడికి పెట్టారు. పెద్ద మాణిక్యం తన కొడుకుని కూడా ఈ వృత్తిలోకి దించాలనుకున్నాడు. కానీ వాడు భయస్థుడు. కుటుంబంతో ఈ ఊరొదిలి వెళ్ళిపోయాడు. తన భార్యని, కూతుర్ని తనతో తీసుకుపోయి కొడుకుని మాత్రం ఇక్కడ వదిలేశాడు. అది మనస్ఫూర్తిగా వదిలేయలేదు. పెద్ద మాణిక్యం కనీసం మనవన్నైనా ఇక్కడ వదిలేసి వెళ్ళమని కాళ్ళు పట్టుకుని బతిమాలాడు. ఎందుకంటే తన మనవన్ని తనంతటి వాణ్ణి చెయ్యాలనుకున్నాడు, ఒక ఒడియన్లా. నీలో ఉన్న భయం ముందు పోవాలి. నువ్వే భయానివి. ఇదిగో అదిరిపోయే సరుకు. ఏంటి ఈ కళ్ళు రంగు అదోలా ఉంది. రాను రాను మన కళ్ళు కూడా కల్తీ అయిపోతుందిరా. అది కళ్ళు కాదు తాతయ్య, బ్రాందీ. బ్రాందీ రంగు అలాగే ఉంటుంది, తాగితే దిమ్మ తిరుగుతుంది. బ్రాందీ బ్రాందీ ఎవరిచ్చారా? పొరుగురు నుంచి ఒకడు వచ్చి ఇచ్చాడు భయపెట్టినందుకు. భయపెట్టింది వాడి బంధువునే. ఆఖరికి నా మానవుడి చేతుల మీదుగా ఇది కూడా తాగే అదృష్టం నాకు దక్కింది. ఇక చచ్చినా పర్వాలేదు. తాగింది. బ్రాందీ ఎలా ఉందో నేను రుచి చూడాలి కదా. ఆగు ఆగు, నేను ఎలా భయపెట్టాను నువ్వు అడగలేదే.
చాలు. బర్రెలా మారే నేను వాడిని భయపెట్టాను. నా రూపాన్ని చూసి భయపడి కెవ్వమని గట్టిగా అరిచి గోల చేశాడు. పని అయిందనుకుని నేను తిరిగి వచ్చేప్పుడే మనసులోని భావం బాగా అర్థమైంది. వాడెవడికో నేను భయపడి వెన్ను చూపించి తిరిగొచ్చానని ఊహించుకుంటున్నావా? అసలు జరిగిందంటే కళ్ళు మూసుకుని చూడుతా. మానికి మనవడంటే మాట మజాగా అయినా నీకు వయసు చాలదు బచ్చాగడివి నా అంత ఎదగాలంటే నువ్వు ఇంకా నేర్చుకోవాలరా. అసూయ
వయసుడికి పోయి ఓ మూలన కూర్చున్నా కూడా అసూయ పోలా. నువ్వేం పెద్ద ఒడియన్వే, నేనే పెద్ద ఒడియన్. నువ్వు చిన్న 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 ఒడియన్. చిన్న అంతా నేర్పించి కానీ నేనేగా కష్టపడి మొత్తం అంతా నేర్చుకున్నా. చూసావుగా, పొరుగుల నుంచి పక్క రాష్ట్రాల నుంచి నా కోసం నన్ను వెతుక్కుంటే ఎంత మంది వస్తున్నారో. మహా అయితే నువ్వు ఎలా మారుతావు? పశువు, మేక, వీధుల కాళ్ళతో వచ్చపోసే కుక్క. ఇదే నీకు తెలిసిన విద్య. 50 ఏళ్ళు ఒడియన్గా అనుభవం ఉందిరా ఈ మాణిక్యానికి. పోతు మారగలవా? ఖడ్గమృగమా? ఖడ్గమృగాన్ని ఎప్పుడైనా నువ్వు అసలు కళ్ళారా చూసావా? కోతలు చేస్తున్నావు. నువ్వు పెద్ద ఒడియనువిగా 10 రూపాయలు మారుతావురా నువ్వు? ఏదైనా నడిచేది, పాకేది, ఎగిరేది ఏదైనా అదే ఈ మాణిక్యం అంటే. ఊరికే ఏళ్ళు వస్తే సరిపోదు, తెలివి కూడా పెరగాలి తాతయ్యా. చిన్న మాణిక్యం అది గొప్ప కాదురా. ఇలా దగ్గరకు రా. ఈ రూపం మారుతావా? మొత్తం దిగనే అది చూద్దు గాని. తుది శ్వాస విడిచినప్పటికీ పెద్ద మాణిక్యం మూతి మీద ఉన్న ఆ చిరునవ్వు చిన్న మాణిక్యానికి మాత్రమే కనిపించింది. తను ఒంటరివాడయ్యాడని పూర్తిగా అర్థం చేసుకునే ముందే సరిగ్గా 15 రోజుల తర్వాత పున్నమి నాడు రాత్రి మాణిక్యం ఒంటరితనాన్ని మరింత బలపరుస్తూ ప్రభ వివాహం జరిగింది. ఆ రోజు పున్నమి అయినప్పటికీ అది తన జీవితంలో కటిక చీకటిని మిగిల్చింది. మాణిక్యంలాగే నిద్రపోకుండా ప్రభనే తలుచుకుంటూ పున్నమి రాత్రుళ్ళు ఒంటరిగా గడిపే మరో వ్యక్తి ఉన్నాడు అదే ఊళ్ళో. విరహాన్ని మనసులోనే దాచుకుని ప్రభ తలంపుతోనే పరితపించిపోతున్నాడు ఈ నిశాచరుడు. నిన్ను కలవడానికి ఇంత పొద్దున్నే ఎందుకు వచ్చానో తెలుసా? ఈరోజు రాత్రి మనం ఇద్దరం మందు కొడతాం. మన ఇద్దరం మాత్రమే. నీకు పెళ్ళైనందుకు నేను మరి పార్టీ ఇవ్వాలి కదా, గుమ్మేద్దాం. కాకపోతే నీ మిలిటరీ సరుకు తీసుకురావద్దు. సిలోన్ నుంచి ఓ ఇంపోర్టెడ్ సరుకు వచ్చింది. ఓ మాట తనతో చెప్పే, కొత్త పెళ్లి కూతురు కోపడుతుందేమో. లేదు, తను ఒప్పుకుంటుంది. మీతో కూర్చొని మందు కొట్టాలని నేను ఎప్పటి నుంచి అనుకుంటున్నాను. ఈ దివానానికి అల్లుడినై మీతో కలిసి మందు కొడతానని నేను కల్లో కూడా అనుకోలేదు. అందులోనూ పెళ్ళైన మొదటి రాత్రే. నేను అదృష్టవంతున్నే. దానికన్నా పెద్ద అదృష్టం నిన్ను వరించింది కదరా. మీరేమంటున్నారు? అవును, ఇంత అమ్మాయికుడిలా ఉన్నావు, మిలిటరీలో నిన్నెలా చేర్చుకున్నారా? కొట్టిన మందంతా దిగిపోయేలా ఉంది. విషయం ఏంటో కాస్త వివరంగా చెప్పండి. నువ్వు కాదురా, కానీ ఎవరిని ఇష్టపడినా వాడు మహత్యాతకుడు.
అదృష్టం తానుగా వచ్చి ఇంటి తలుపు తట్టినట్టే. నేను చెప్పేది ప్రభు గురించి. ఇప్పుడు నాకు అర్థమైంది. నాకు పట్టిన అదృష్టానికి కారణం పెళ్లికి ముందు నాకు పనిలేకపోయినా ఇంటి చుట్టూ ఎన్నోసార్లు తిరిగాను. ఎప్పుడైనా ఒక్కసారి తనని చూడలేకపోతానని ఆశపడ్డా. ఈరోజు ఏమైంది? తన మీద ఉన్న ఆ ప్రేమే తను ఈరోజు నా కోసం ఎదురు చూసేలా చేసింది. నువ్వు ఒక్కడే మాత్రం తనని ప్రేమించలేదు. మరి ఇంకెవరు ప్రేమించారు? నీకు తెలియని వాడేం కాదు. రోజు ఆ పని ఈ పని అంటూ ఈ ఇంటి చుట్టూ తిరుగుతుంటాడు. అందరూ పడుకున్న తర్వాత అర్ధరాత్రిలోనే పళ్ళాన్ని చూడడానికి ఇంటికి వచ్చిపోతూ ఉంటాడు. ఏంటి ప్రకాశం, ఏంటిది? ఇంతే ప్రకాశం. పెళ్ళాల మీద మనం పెట్టుకున్న నమ్మకం ఎప్పుడైనా పగిలిపోవచ్చు. ముఖ్యంగా పాపం నీలాంటి అమాయకులకే వర్తిస్తుంది. వాడు తనని తాకలేదు అని చెప్పాలనే నాకు ఇష్టం, కానీ లేదు, తాకి ఉండట్లే. ఎవరు? నమ్మకడు ఓడియన్. ఆడవాళ్ళందరూ వాడే కావాలని ఎగపడితే మిగతా వాళ్ళందరూ ఏం చేయను? సన్యాసం పుచ్చుకుని పోవాలా? వాడు ఉండకూడదు, వాడిని చంపాలి. నేను చంపుతాను, తిరిగి వెళ్ళలోపు చంపుతాను. మా నాన్న మీద ఒట్టు. ఎవరిని చంపుతానని ప్రమాణం చేస్తున్నారు? మీ శత్రువులనా? అబ్బా తాగించాలు, పదండి. పీకల దాకా తాగాలా? అయ్యో రండి. ఎవరిని చంపుతానని ప్రమాణం చేస్తున్నారు? మీ శత్రువులనా? అబ్బా పీకల దాకా తాగాలా? భయపడకు, సరేనా? ఉన్నారక్క, ఉన్నారు. ఎవరు లేరురా, నేను వచ్చేసానుగా, ఇంకేం భయం లేదు. ఏమైంది? ఏంటి ఏంటి ప్రభా, ఏంటి అరుపులు? మీరు వెళ్ళి పడుకుని నిద్రపోండి, నేను మీనా పక్కన పడుకుంటాను. ఎంత భయపడ్డానో. చిన్న అలికిడికి కూడా భయపడేదాన్ని కానని నీకు తెలుసుగా. ఎవరో నా గదిలోకి వచ్చినట్టుగా అనిపించింది. కాదు, అనిపించడం కాదు, నిజంగానే ఎవరో నా గదిలోకి వచ్చారు. సరే వదిలే, నువ్వు దాని గురించి ఆలోచించుకో. నాతో పాటు నేను చెప్పే మంత్రం చెప్తావా? అర్జున అర్జున, ఫల్గుణ ఫల్గుణ, పార్థ పార్థ, విజయ.
ఇవాల్టితో తెగిపోయింది మన మధ్య ఉన్న బంధుత్వం. ఇంకెప్పుడు నీ మొహం చూపించకు. ఛ, నీది ఇంత నీచమైన బుద్ధ. నల్లగా ఉన్నది నీ శరీరం మాత్రమే కాదు, మనసు కూడా. ఇక్కడి నుంచి పో. ఈ విషయాన్ని ప్రకాష్తో చెప్పానంటే అది నాకే సిగ్గుచేటు. వద్దు, నువ్వు చెప్పొద్దు. నేనే ప్రకాష్కి చెప్తాను. నీ చెల్లెలికి నీకు ఉడియంతో ఉన్న అక్రమ సంబంధం గురించి. వాడు మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయినా అది మీకేగా మంచిది. నువ్వు నాశనం అయిపోతావు. కుక్కతో ఒక వంకర అని నిరూపించావు. నీకు సిగ్గుంటే ఇంకెప్పుడు ఇంటి జోలికి రాకు. వచ్చావనుకో ఈ మాణిక్య నిజ స్వరూపాన్ని నువ్వు కళ్ళరా చూస్తావు. ఆ తర్వాత ఇంకెప్పుడు ఈ ఇంటి గుమ్మం తొక్కే సాహసం చెయ్యవు. సరే, కనీసం మొదటి రాత్రి అయినా దీన్ని వాడికి వదిలిపెట్టడానికి నీకు మనసు రాలేదు. మాటలతో చెప్తే వెంట ప్రభ, నీకంతే మర్యాద. పో. రాత్రి మీ ఇంట్లో కూర్చుని మందు కొడదామని ప్రకాష్తో చెప్పినప్పుడే అనుమానం వచ్చింది. నువ్వు వెళ్ళి పడుకో ప్రభ, నేను ఇక్కడే ఉంటాను. ఏంట్రా అలా చూస్తున్నావు? ఇంతకు ముందు ఎద్దుల్ని గేదెల్ని చూడనట్టు. ఆ ఒడియన్ మాణిక్యం మీ గుంపులో ఎక్కడైనా ఉంటాడేమోనని. అన్నట్టు పెద్దమ్మా, ఒడియన్ గేదెగా మారడం నువ్వు ఎప్పుడైనా చూసావా? నేను చూడలేదు. కాకపోతే మాణిక్యం ఒకసారి నా కోసం గేదెలాగా రూపం మారాడు. ఇంకా చాలు, ఏడవకు మీనా, ఊరుకో. నేనేదో ఒకటి చేస్తానులే, ఏడవకు. భయపడకు, సరేనా? మాణిక్యం, ఏంటి ప్రభా? ఒక వ్యక్తిని భయపెట్టాలి, చేస్తావా? వేరే దారి తెలియట్లే మాణిక్యం. నా సంగతి వదిలే. మీనా కోసమైనా వాడిని వదిలిపెట్టకూడదు. తలుచుకుంటేనే నాకు ఒళ్ళు మండిపోతుంది. పాపం ఎంత బెదిరిపోయిందో. బాధగా ఉంది. నీకు తెలుసుగా మాణిక్యం, కళ్ళు లేని ఆ పిల్లని దుర్మార్గుల కంట పడకుండా జాగ్రత్తగా పెంచాను. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను. ఊరికి బెదిరిస్తే సరిపోతుంది. ఈ పని చేయడానికి నీకెంత ఇవ్వాలి? తాంబూలను రూపాయి కాసు దక్షిణగా ఉంచి నా చేతికి పో. అంతకు మించి ఈ పని చేయడానికి నాకింకేం అక్కర్లేదు. నా తరఫు నుంచి నేను నీకిచ్చే బహుమతి. వాణ్ణి భయపెడితే మాత్రం సరిపోదు, చిన్న చురక పెట్టాలి. ఎందుకని డబ్బు తంటున్నావు మాణిక్యం? చిన్నతనంలోనే నాకు వాడికి మధ్య బాకీ ఉండిపోయింది. ఇప్పటికీ తీరలా. ఇన్నాళ్ళకి అది తీర్చే అవకాశం వచ్చింది. మీనా కోసం ఆ నల్లమంగళంగాన్ని భయపెట్టే పూచి ఈ మాణిక్యంది. కోయంబత్తూరులో ఓ పని ఒప్పుకున్నా అయినా పర్వాలా. రూపాయి కాసు పెట్టి తాంబూలం తీసుకో.
హాయ్ మాణికో, నాకు తెలుసు నువ్వు ఎక్కడ ఉన్నావురా. నువ్వు నిజంగా మగాడివైతే మనిషి రూపంలో రారా. నిన్ను భయపెట్టడానికి దేనికి మరో రూపం? రాజా, ఇది తాగరా. అత్తయ్య, రామ్మ. బావని చూసిన డాక్టర్ ఏం చెప్పారు? ఓ సంవత్సరం ఇలాగే పడుకోవాలన్నా? లేదు, 6 నెలలు చాలన్నారు. అది సంగతి. మాణిక్యం వాళ్ళ తాతయ్య గనక ఈ పని చేసుంటే ఓ సంవత్సరం మంచం దగ్గరని ఊళ్ళో వాళ్ళందరూ అంటారు. ఈ మాణిక్యానికి ఎక్స్పీరియన్స్ తక్కువ. నువ్వు ఈ ఊరు వదిలి వెళ్ళిపోయిన తరువాత జీవితం మీద ఆసక్తే పోయిందిరా. ఏదో తెలియని ఓ లోటు. టీ కొట్టు కట్టేసిన తర్వాత ఇలా ఇక్కడికి వచ్చి కూర్చొని రోజు నీకు కూడా ఒక గ్లాసు పెట్టి మందు కొట్టేవాడిని. ఏ రోజుకైనా నువ్వు వస్తావనే ఈ 15 ఏళ్ళు గడిపేశాను. ఆ రాజారావు అహంకారం చూసినప్పుడల్లా నాకు అనిపించేది నువ్వు ఇక్కడుంటే బాగుండేదని. నువ్వు వెళ్ళినప్పటి మనిషి కాదు వాడిప్పుడు. పెద్ద బిజినెస్ మ్యాన్ అయిపోయాడు. థియేటరు, బస్సు, పెట్రోల్ బంకు ఇవన్నీ సంపాదించేసావన్న అహంకారం. నాడు నేడు వాడి దగ్గర లేనిది ఒకే ఒక్కటి, ధైర్యం. నువ్వు తాగు. నువ్వు ప్రభను చూసావు కదూ? ప్రకాష్ తద్దినం అనుకుంటా ఈరోజు. ఏళ్ళు ఎలా పరిగెడుతున్నాయో చూసావా? నీకు మందేం ఎక్కువ లేదు కదా మాణిక్యం, నేను బాగానే ఉన్నాను. వెళదామా? నువ్వు వెళ్ళు. మన ఊళ్ళో రాత్రులు ఒంటరిగా నడిచి ఎన్నో ఏళ్ళయింది. సరే, అయితే నేను మెల్లగా వెళుతూ ఉంటాను. నువ్వు కావాలంటే ఊరంతా తిరిగి చూసి వెళ్ళిపోడుకో. ఏంటో అర్థం కావడం లేదు. ఈ మధ్య ఎంత తాగినా మత్తే ఎక్కడం లేదు. ఇంకో 2-3 రోజుల్లో ఊరికి బయలుదేరాలు ఉన్నాయా? చాలు. మిమ్మల్ని వదిలి వెళ్ళడానికి మనసు రావట్లేదు. అవునదే, మనల్ని కాదు పెళ్ళాన్ని వదిలి వెళ్ళటానికి మనసు రావడం లేదు. ఈసారి ఇదిగో ప్రకాష్, రాజారావునా బయట లోపలికి చెప్పాలి.
ఇదిగో ప్రకాష్ రాజారావునా అదిగో చూడు ఆ గజ్జ కుక్క వస్తుంది. ప్రకాష్ వడియన్ వస్తున్నాడు, వాడి ఊరికి వదలకు. ఏమైనా తింటావా మాణిక్యం? వద్దు. ఇదిగో టీ తీసుకో. ఏ ధైర్యంతో నువ్వు వెళ్ళి డ్యూటీలో జాయిన్ అవుతానని చెప్తున్నావురా? పగలు పెరట్లో పని, రాత్రి పడగదిలో. నువ్వు ముందు వాడికి గట్టిగా బుద్ధి చెప్పు. నీకున్న కోపానికి వాడు ఎదురైతేనే వాడిని గొడ్డుని బాధినట్టు బాస్తామని నాకు బాగా తెలుసు. నువ్వు అలా చేస్తేనే నీకు మనశ్శాంతి. ఇంకెప్పుడు వాడిని ఇంటి జోలికి రాకూడదు. వెళ్ళరా. రాజారావన్నా వద్దు, ఇది చాలా చిన్న విషయం. దీనికి ప్రకాష్ ఎందుకన్నా? ఆ ఒడియన్ సంగతి మేం చూసుకుంటాం. రారా. ఈ రోజు అన్ని కట్టిపెట్టు. ఇక నీ మోసాలు ఈ ఊళ్ళో చెల్లవు. ఇలాంటి ఓడియన్ని చంపి వెళ్తే నాకు మిలిటరీలో మెడల్ ఇస్తారు. ఎందుకు అనవసరంగా వాడిని కొడుతున్నావు? వాడంత కాని పని ఏం చేశాడని ఊరికే ఎందుకు ఇలా ఆవేశపడుతున్నావు? ప్రకాష్ కి తెలుసులే వాడేం కాని పని చేసి. అది నువ్వు తెలుసుకోవాల్సిన అవసరం లేదు. వాడిని వదిలే. వాడి కోపాన్ని చల్లార్చుకొని చూసావా? ఇది ఏర్పడింది తన్నులు తిన్నందుకు కాదు, కొట్టినందుకు. నా మాట విని వెళ్ళిపో ప్రకాష్. ఇలా నలుగురిలో నేను నిన్ను తిరిగి కొట్టానంటే ఆ అవమానం నీకు కాదు, ప్రభకి. నువ్వెప్పుడు రా ప్రభ గురించి ఆలోచించడానికి? రాత్రులు నువ్వే కాపలా కాయకర్లేదులే. వెళ్ళో. రే ప్రకాష్, తుపాకీ పట్టుకుని చేతులు రానివి. నీకు వాడు వాణి ఇవ్వడం ఏంట్రా? వాడు అంత చూసాక ఇక్కడి నుంచి వెళ్ళు. చూడు, ఏం చేసినా సొంత బుద్ధితో చెయ్యి, చెప్పుడు మాటలు విని కాదు. ఇప్పుడు నువ్వు చేసిన దానికి నేను నిన్ను ఊరికే వదిలిపెట్టను. ఈ ఒడియని భయపెట్టడం మీ తరం కాదు, అది తెలుసుకోండి. నిండు అమావాస్య నాడు ఊరికి బయలుదేరే నువ్వు సురక్షితంగా చేరుకోవాలని ఆ భగవంతుడిని వేడుకో. వచ్చేసారంతా. త్వరగా ఎక్కండి రా, ఎండ వచ్చేస్తుంది.
అన్నా ఆడెవరో పడిపోయారన్నా.